హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు డ్రెస్సు నెక్ అనేది ఏ విధంగా టర్న్ చేసుకోవాలి, క్యాన్వాస్తో ఈజీగా మనము నెక్ అనేది టర్న్ చేసుకోవచ్చండి. లుక్ కూడా చాలా బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న క్యాన్వాస్ని మనం డ్రెస్కి ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. మనం క్యాన్వాస్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద ఇలా గమ్ముండే సైడు లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేసామంటే క్లాత్ స్టిక్కీగా అతుక్కుపోతుందండి. ఇప్పుడైతే ఈ ఎడ్జ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. అలాగే సెంటర్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేయండి. అలాగే షోల్డర్స్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసారంటే ఈ నెక్ డ్రెస్ పైన పెట్టుకొని స్టిచ్ చేసేకి మనకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ డ్రెస్కి సెంటర్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇస్తున్నాను. ఆల్రెడీ మనకు టక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు పైన లోపల క్లాత్ మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి తెలియడం లేదు, అందుకని ఇక్కడ మళ్ళీ టక్స్ ఇస్తున్నాను. ఆ టక్స్ దగ్గర ఇవి కూడా ఇలా పెట్టి సెంటర్ దగ్గర మనం చూసుకుంటున్నాం. చూడండి, సెంటర్ మనకు ఎక్కడ ఉంది డ్రెస్కి అనేది ఈ విధంగా మనము టక్స్ ఇచ్చిన చోట ఒక లూజ్ కుట్ అనేది వేసామంటే ఈ క్యాన్వాస్ క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్ కాకుండా కరెక్ట్గా మనము స్టిచ్ చేసేకి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనము నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాం కదా, అలా అని మనము క్యాన్వాస్ పైన స్టిచ్ చేయడం లేదు. క్యాన్వాస్ ఎడ్జ్గా ఉండే చోట మనము స్టిచ్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు ఈజీగా టర్న్ అవుతుంది. మనకు ఉబ్బెత్తుగా లేకుండా టర్న్ చేసినప్పుడు బాగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మీరు క్యాన్వాస్ పైన స్టిచ్ చేసినట్లయితే మనకు ఉబ్బెత్తుగా వస్తుందండి మనము క్లాత్ టర్న్ చేసినప్పుడు. అలా కాకుండా ఈ ఎడ్జ్గా వేసుకోండి, నీట్గా వస్తుంది ఫినిషింగు. నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఈ మూలలు ఉండే చోట నీడిల్ని కిందికి దింపుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడే మనకు మూలలు కూడా నీట్గా వస్తాయండి ఫినిషింగు. ఇలా సూదిని దింపుకుంటూ క్లాత్ను ఈ విధంగా జరుపుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు నెక్ అనేది ఎంత బాగా వస్తుందో. ఈ మోడల్ నెక్ మీకు నేనైతే లైవ్ వీడియోలో చేశానండి. ఒకసారి అక్కడ చూసినట్లయితే మీకు ఈ క్యాన్వాస్ నెక్కులు ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది. ఇక్కడ మీరు క్యాన్వాస్ నేను పైన ఒక లేయర్ అలానే పెట్టేశాను కదా, అది కానీ మనకు అలానే పెట్టి కట్ చేసామంటే క్లాత్ అనేది ఒక సైడ్ నుంచి మనం స్టిచ్ చేస్తూ ఉంటే ఒక సైడు పైకి వెళ్ళిపోవడము, ఒక సైడ్ కిందికి రావడము అలా అప్ అండ్ డౌన్ అవుతుంటాయండి. అలా కాకుండా పైన మనము ఒక లేయర్గా క్యాన్వాస్ ఒక 1/2 ఇంచులో పెట్టేసాం కదా, అలానే వదిలేసి అలా కట్ చేసుకున్నట్లయితే మనకు అప్ అండ్ డౌన్ కాకుండా నెక్ అనేది 2 సైడ్లు కూడా సమానంగా వస్తుందండి. మన ఛానల్లో లైవ్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మూలలు అక్కడక్కడ చిన్న టక్స్ ఇచ్చుకుంటూ మనము కట్ చేసినట్లయితే మనకు ఈజీగా టర్న్ అవుతుంది. నెక్ ఫినిషింగ్ కూడా మనకు రివర్స్ తిప్పుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇక్కడ మనము ఒక లూజ్ కుట్టు వేసాం కదా, అది తీసేసేయండి. అలా ఇక్కడ నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి నేను ఉక్స్లో అయితే అక్కడక్కడ పెట్టాను కదా, అవి తీస్తున్నానండి. ఇప్పుడైతే టర్న్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టర్న్ చేస్తే మనకు నెక్ ఏ విధంగా వచ్చిందో మీకు తెలుస్తుంది. అలాగే ఈ క్యాన్వాస్ మనము హేమింగ్ చేయాల్సిన పని లేకుండా నేను లైనింగ్కే ఎలా అటాచ్ చేస్తానో చూసేయండి. మళ్ళీ మనకు హేమింగ్తో పని లేదు, చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా టర్న్ చేశాను కదా, ఇలా టర్న్ చేశాక దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకున్నట్లయితే నెక్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేస్తామండి. అయితే మనము క్యాన్వాస్ టర్న్ చేసినప్పుడు పైకి ఈ విధంగా ఎడ్జ్కు కుట్టు వేయకుండా వేరే విధంగా ఎలా స్టిచ్ చేస్తామో అది కూడా చూసేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను లైక్ చేయండి. చూడండి, నెక్ అయితే ఏ విధంగా నీట్గా వచ్చిందో. ఇలా అయితే నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము డ్రెస్కి పెట్టిన పిన్లు అయితే తీసేయండి, ఎందుకంటే మనము ఈ లైనింగ్కి ఈ క్యాన్వాస్ని అటాచ్ చేసేయాలి కదా, దానికోసం. మామూలుగా అయితే ఫస్ట్ అవుట్లైన్ వేసేస్తారండి డ్రెస్కి. ఇలా డ్రెస్కి క్యాన్వాస్ని అటాచ్ చేసేటప్పుడు మనము అవుట్లైన్ అనేది వేసుకోకూడదు. ఈ విధంగా లైనింగు అలాగే మెయిన్ క్లాత్ ఓపెన్ చేసేసి లైనింగ్ మీద ఈ క్యాన్వాస్ అనేది ఇలా
స్టిచ్ చేసేయాలండి. అప్పుడు మనకు హేమింగ్ చేయాల్సిన పని లేకుండా లైనింగ్కి అటాచ్ అయి ఉంటుందండి. క్లాత్ కూడా మన క్యాన్వాస్ పైకి రాకుండా అట్లా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి. మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, అస్సలు మనకు బయటికి ఓపెన్ అనేది రాదు. ఇలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఐరన్ చేసినట్లయితే ఇంకా నీట్గా కనిపిస్తుందండి. మీకైతే ఇప్పుడే స్టిచ్ చేసి చూపిస్తున్నాను కదా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి నెక్ అనేది స్టిచ్ చేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అండి స్టిచ్చింగ్ అయితే ఇక్కడ మనం టర్న్ చేసుకున్నప్పుడు మాత్రమే దీనికి వేరే విధంగా టర్న్ చేసుకుంటాము. అది స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా మనము ఎడ్జ్లు అనేది స్టిచ్ చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఇవి బ్యాక్ నెక్లు అనేది రౌండ్ స్క్వేర్కి అయితే మనం ఒక రకంగా మనము క్యాన్వాస్ స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా డిజైనర్ నెక్లు అంటే ఇంకా మామూలుగా అక్కడ చూపినట్లే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను పైన ఒక ఎడ్జ్ స్టిచ్ చేస్తున్నాను కదా. ఆ క్లాత్ అనేది క్యాన్వాస్ క్లాత్ అలానే పెట్టేసామంటే మనకు జరగకుండా ఉంటుంది. మనం మెయిన్ క్లాత్ పైన ఈ క్యాన్వాస్ క్లాత్ పెట్టినప్పుడు ఒక సైడ్ నుంచి కుట్టినప్పుడు ఇంకో సైడ్కి పైకి పోకుండా వస్తుంది. చాలామందికి ఇలా మా నెక్ అనేది ఓపెన్గా కట్ చేసేసినప్పుడు ఒక సైడ్ కుట్టినప్పుడు ఇంకో సైడ్ పైకి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా కూడా ఇలా కట్ చేసి స్టిచ్ చేయండి. మనకు అప్ అండ్ డౌన్ లేకుండా కట్టుగా వస్తుంది. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాం కదా. మనకు లైనింగ్ క్లాత్కి అయితే సెంటర్ పాయింట్ మనకు ఫోల్డింగ్లో ఈజీగా తెలుస్తుందండి. మెయిన్ క్లాత్ పైన వేరే క్లాత్ అవి సిల్క్ అలా ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. అలాంటప్పుడు ఇలా లూజ్ కుట్టు ఒకసారి వేసుకొని దానిపైన ఈ క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టినప్పుడు ఆ కుట్టు పైన మనం క్యాన్వాస్ కూడా ఒకసారి ఈ సెంటర్ పాయింట్ చూడండి, దారం అనేది మనకు సెంటర్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో మనకు ఈజీగా తెలుసుకుంటాము. అప్పుడు మనం లూజ్ కుట్టు దీనికి కూడా ఈ విధంగా వేసినప్పుడు సెంటర్ పాయింట్ మనకు ఎక్కడుంది మెయిన్ క్లాత్ పైన ఈజీగా తెలుస్తుంది. మామూలుగా అయితే సెంటర్ పాయింట్ మనకు ఇట్లా సిల్క్ క్లాత్ పైన కొన్ని క్లాతుల పైన మనకు తెలియదు. ఇలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి, మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. అలాగే అప్ అండ్ డౌన్ కాకుండా క్యాన్వాస్ స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. చూడండి ఎంత ఫాస్ట్గా మనము స్టిచ్ చేసేయచ్చు నెక్. ఇలా ట్రై చేయండి, ఈజీగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ చుడిదార్ ప్యాంటు కటింగ్ అయితే లైవ్ ఛానల్లో వీడియో అయితే చేశానండి, మీకు కావాలంటే చూడండి. అలాగే మీకు ఈ నెక్ కటింగ్ కూడా కావాలని నా కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే మీకు కటింగ్ అనేది చూపిస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కటింగ్ చేసేద్దాము. ఇలా కటింగ్ చేశాక మనం అక్కడక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఈ నెక్ వచ్చి స్క్వేర్ నెక్ అండి. స్క్వేర్లో చిన్న ఎడ్జ్లకు మాత్రమే మనము రౌండ్ ఇచ్చాము. నెక్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. స్క్వేర్ నెక్కే మనము కట్ చేస్తామండి, మూలలు మాత్రమే రౌండ్ ఇస్తాము. ఈ నెక్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా టక్స్ ఇచ్చేసాం కదా. ఇక్కడ మనము లూజ్ కుట్టు వేసాం కదా, అది తీసేసామంటే మనకు ఈజీగా టర్న్ అవుతుంది. చూడండి, ఈ విధంగా తీసేసాక మనము అది లోపలికి ఫోల్డ్ చేసాము. ముందు ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసినప్పుడు ఈ క్యాన్వాస్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకున్నాము. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనము మెయిన్ క్లాత్ మీద కుట్టు వేయడం లేదు, అలాగని క్యాన్వాస్ మీద కుట్టు వేయడం లేదు, మధ్యలో వేస్తున్నాము. ఇలా మధ్యలో వేయడం వల్ల మనం క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు క్యాన్వాస్ని మన కుట్టు పైకి కూడా కనపడదండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్. ఇవి స్క్వేర్ నెక్కులు అలాగే రౌండ్ నెక్కులకైతేనే మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం స్టిచ్ చేస్తున్నాం కదా, మనకు టర్న్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఫినిషింగు. బ్యాక్ నెక్కులకైతే ఈ విధంగా ట్రై చేయండి. స్క్వేర్ నెక్కులకు కూడా మనకు ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టినా కూడా రౌండ్ నెక్ పెట్టినా కూడా ఈ విధంగా స్టిచ్ చేయండి. అస్సలు మనము టర్న్ చేసినప్పుడు కుట్టు వేసినట్లు అస్సలు కనిపించదు. అలా నేను ఇక్కడ ఐరన్ కూడా చేయడం లేదండి, ఓన్లీ ఇలా ఫోల్డింగ్ చేస్తేనే మనకు మీకు నెక్ రౌండ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఇంకా ఐరనే చేయలేదు, ఎంత బాగా వచ్చిందో. సేమ్ అండి, ఫ్రంట్కు ఎలా మనము టర్న్ చేసుకొని లైనింగ్కి క్యాన్వాస్ అటాచ్ చేసాము అదే విధంగా ఇక్కడ మనం లైనింగ్కి అటాచ్ చేసేయాలి. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ని సపరేట్ చేసేసి
లైనింగ్ క్లాత్కి ఈ క్యాన్వాస్ని అయితే స్టిచ్ చేసేయాలి. మనకు హెమ్మింగ్తో పని లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసేయండి. మనకు డ్రెస్ చాలా బాగా వస్తుంది. సేమ్ నెక్కే అండి. నేను బ్లౌజ్ కూడా క్యాన్వాస్ కట్ చేసి స్టిచ్ చేశాను. అది మన ఛానల్లో లైవ్ వీడియోలో ఉంటుందండి. కటింగ్ వీడియోలన్నీ లైవ్ వీడియోలో ఉంటాయి. ఒకసారి అవి చూసినట్లయితే మీకు ఈ నెక్ కూడా కటింగ్ అనేది మీకు తెలుస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.